రైట్. ఇటు హైదరాబాద్ జిల్లా వ్యవసాయ మార్కెట్ అభివృద్ధిపై ఇటు ప్రభుత్వం దృష్టి పెట్టింది. అందులో భాగంగానే ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి రైతులు కానివ్వండి, వ్యాపారస్తులతో నేరుగా వారి సమస్యలు తెలుసుకొని ఎక్కడికక్కడ కూడా సమస్యల పరిష్కారం మీద ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఏదైతే దాదాపు ఎన్నో ఏళ్లుగా ఏదైతే ఇటు హైదరాబాద్ జిల్లా మార్కెట్గా ఉన్నటువంటి మలక్పేట మార్కెట్ పూర్తిగా అభివృద్ధికి నోచుకున్నటువంటి పరిస్థితి. సో అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది. ఇక్కడ అనేక సదుపాయాలు లేకపోవడంతో ఇక్కడ ఉన్నటువంటి నిత్యం ఇక్కడికి వచ్చినటువంటి రైతులు కానివ్వండి, ఇక్కడ వ్యాపారస్తులు కానివ్వండి, కూలీలు కానివ్వండి ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఇటు ప్రభుత్వం పూర్తిగా ఏదైతే అభివృద్ధి మీద దృష్టి సారించినటువంటి పరిస్థితి. సో మనం ప్రస్తుతం ఏదైతే మార్కెట్లోనే ఉన్నాము. సో మార్కెట్లో ఇక్కడ చూడొచ్చు, ఇటు వివిధ ప్రాంతాల నుంచి వివిధ రాష్ట్రాల నుంచి వచ్చేటటువంటి రైతులకు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో సో వారి సమస్యలను నేరుగా తెలుసుకొని ఇటు మార్కెటింగ్ అధికారులతో చైర్మన్ కూడా సమస్యల పరిష్కారం మీద కూడా దృష్టి పెడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. సో ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి చైర్మన్ కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాము. చెప్పండి, ముఖ్యంగా ఇక్కడ ఎలాంటి సమస్యలు మీ దృష్టికి తీసుకొస్తున్నారు రైతులు ఏంటి? తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత గత 10 ఏళ్ళు కూడా బీఆర్ఎస్ అధికారంలో ఉండి ఈ హైదరాబాద్ మార్కెట్ కమిటీని ఏ విధంగా కూడా అభివృద్ధి చేయలేకపోయారు. గత పాలకవర్గం నిర్లక్ష్యం వలన రైతులు అనేక ఇబ్బందులు, ఇక్కడ ఎన్నో సమస్యలు ఉన్నాయి. గత 10 ఏళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఎటువంటి అభివృద్ధి చేయకుండా ఎంతో రైతులు ఇబ్బంది పడుకుంటూ ఉన్నారు. సో మేము మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి దీని మీద ప్రత్యేక దృష్టి సారించి మరి నూతన పాలకవర్గం ఎన్నుకోవడం జరిగింది. అందులో భాగంగా మాకు కూడా చైర్మన్గా ప్రకటించి ఈరోజు ఈ పాలకవర్గం అంతా కూడా ఇక్కడ క్షేత్రస్థాయి పర్యటన చేస్తున్నాము. ఎందుకంటే ముఖ్యంగా ఇక్కడ రైతులకు, ఎందుకంటే మా కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతుల పార్టీ. ప్రజాపాలనలో రైతులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా, మరీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు రైతు పక్షపాతి. ఆయన రైతులకు గతంలో కూడా 10 ఏళ్లలో కూడా ఏ రోజు కూడా ఒకేసారి రైతు భరోసా ఇవ్వలేకపోయారు. కానీ మేము రాగానే వచ్చిన సంవత్సరంలోనే మొత్తము రైతుల రుణమాఫీలు కూడా మొత్తం చేయడం జరిగింది. మరి ముఖ్యంగా మేము రైతులకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉండుకుంటూ ఇక్కడ ఉన్న మార్కెట్ని అభివృద్ధి చేస్తామని, ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా మీద ఎన్నో నమ్మకం పెట్టుకొని మరి ఈ మార్కెట్ని మాకు పాలకవర్గం ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన నమ్మకాన్ని మేము మంచిగా నిలబెట్టుకొని మరి ఇక్కడ ఉన్న రైతుల సమస్యలు చాలా ఉన్నాయి. ఏమేమి సమస్యలు మీ దృష్టికి తీసుకొస్తున్నారు? గత 10 ఏళ్ల నుంచి కూడా డ్రైనేజ్ సమస్య విపరీతంగా ఉన్నది. ఇక్కడ మౌలిక సదుపాయాలు కూడా రైతులకు ఎటువంటి మౌలిక సదుపాయాలు కూడా లేవు. మరి ముఖ్యంగా అక్కడ చూస్తున్నారు కానీ మీరు బాత్రూమ్ కూడా ఎట్లా ఉందంటే మొత్తం శిథిలావస్థలో ఉన్నది. మరి ముఖ్యంగా వాళ్ళకి షెడ్ కూడా చూడండి, మొత్తం దాదాపు అప్పుడెప్పుడో 20-30 ఏళ్ళ కింద కట్టింది. సో ఇదంతా ఏమవుతుందంటే ఈ స్టాక్ ఇక్కడ పెట్టి వర్షం పడుతుంది, పడే వరకు మొత్తం ఈ స్టాక్ అంతా పాడవుతుంది. సో దీన్ని కూడా నూతనంగా నిర్మించాలనే ఉద్దేశంతో ఉన్నాము. మరి ముఖ్యంగా ఇక్కడ రోడ్ల సదుపాయం లేవు, రోడ్లు కూడా అసలు మొత్తం డ్యామేజ్ అయిపోయినాయి. గత 10 ఏళ్లలో ఏ పాలకవర్గం కూడా ఎటువంటి అభివృద్ధి చేయలేదు. కానీ మేము అలా కాదు, తప్పకుండా మా పాలకవర్గం టైంలోనే మేము అన్నీ కూడా అభివృద్ధి చేస్తాం. ప్రతి అభివృద్ధిని కూడా క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రతి సమస్యను కూడా మేము పరిశీలించి ఇప్పుడు ఈరోజు డ్రైనేజ్ వాటరు ఇందులో నల్ల నీళ్ళలో కలుస్తున్నాయట. మరి ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే రైతులు వివిధ రాష్ట్రాల నుంచి, జిల్లాల నుంచి చాలామంది ఇక్కడికి వస్తారు. వాళ్ళకు వచ్చినప్పుడు ఇక్కడ సరైన సదుపాయాలు లేకుండా రోడ్ల మీద వండుకుంటారు. మరి ముఖ్యంగా ఏంటంటే రాత్రిలో పుట్టి ఇక్కడ దొంగతనాలు ఎక్కువవుతున్నాయి. ఎవరైతే రైతులు బయటికి వెళ్ళి మాల్ తీసుకొస్తారో వీళ్ళు పాపం ఏదైనా పండుకున్నా కూడా, ఏదైనా భోజనం చేయనిక పోయినా కూడా ఇక్కడ కొంచెం చుట్టుపక్కల దొంగతనాలు ఎక్కువవుతున్నాయి. రైతులు చాలా తీవ్రంగా నష్టపోతున్నారు. కాబట్టి రాబోయే రోజులలో ఏదైతే సెక్యూరిటీ ఉందో ఆ సెక్యూరిటీని కూడా పెంచడం జరుగుతుంది. మరి ముఖ్యంగా ఇక్కడ ప్రతి గేట్ దగ్గర కూడా కెమెరాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి ముఖ్యంగా మేము పోలీసుల వాళ్ళకు కూడా చెప్తున్నాం ఏంటంటే ఇక్కడ దొంగతనాలు చాలా అవుతున్నాయి, రైతులు తీవ్రంగా ఇబ్బంది పాలవుతున్నారు, తీవ్రంగా నష్టపోతున్నారు. మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా రైతులను నష్టపోకుండా కానీ వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు పడకుండా మేము తప్పకుండా పాలకవర్గం తరఫున మేము అన్ని చర్యలు తీసుకుంటాం. రైతులకు ఏ ఇబ్బంది వచ్చినా కూడా ఇమీడియట్గా స్పందించి మరి వాళ్ళకు ఎలాంటి కావాలన్నా సహాయ సహకారాలు కావాలన్నా కూడా మేము అందిస్తాము. మరి ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు ఈ మార్కెట్ ఏదైతే ఉన్నదో మాకు ముఖ్యంగా ట్రాఫిక్ సమస్య చాలా ఎక్కువ ఉన్నది మలక్పేట నియోజకవర్గంలో. మరి మేము ట్రాఫిక్ వాళ్ళకు కూడా అడుగుతున్నాము, దీని ప్రత్యేక దృష్టి పెట్టి ఒకవేళ నో ఎంట్రీ టైం కొంచెం ఏమన్నా ఉంటే దాన్ని కూడా సడలిస్తే ఈ లారీలని ఇక్కడ జామ్ కాకుండా కొంచెం ఓన్లీ ఈ మార్కెట్కు సంబంధించిన లారీలని మనము ఒక టైం ఇచ్చేస్తే వాళ్ళు కూడా ఇమ్మీడియట్గా రైతులు వస్తారు, ఇక్కడ అమ్ముకుంటారు, కొనేవాళ్ళు కొనుక్కొని ఈ మార్కెట్ నుంచి అన్ని లారీలు కూడా వెళ్ళిపోతాయి. దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు జనవరిలో సీజన్ స్టార్ట్ అవుతుంది, చాలా విపరీతమైన ట్రాఫిక్
ట్రాఫిక్ ఉంటుంది, దానివల్ల రైతులకు ఇక్కడ నిలబడడానికే ప్లేస్ ఉండదు, వాళ్ళు అమ్ముకోవాలన్నా కూడా గంటలు రోజులు వెయిట్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ట్రాఫిక్ వాళ్ళని కూడా మేము విన్నాం. ఎంతమంది రైతులు వస్తూ ఉంటారు సార్ ఇక్కడ రెగ్యులర్గా? కొన్ని వేల మంది వస్తారు ఇక్కడ. ఇది జాతీయ మార్కెట్. ఇది దీనికి గుజరాత్, పంజాబ్, హర్యానా, మహారాష్ట్ర, కర్ణాటక ప్రతి రాష్ట్రం నుంచి కూడా ఉల్లిగడ్డ కానీ మిర్చి కానీ పెద్ద ఎత్తున వస్తుంది. ఈ మిర్చి కూడా ఇప్పుడు ఈ సీజన్ జనవరిలో స్టార్ట్ అవుతుంది. దాదాపు 10,000 లారీలు కూడా రోజు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది మెయిన్ ఏంటంటే సిటీ సెంటర్లో ఉన్నది. సో దాన్ని కూడా మేము తప్పకుండా దాని మీద కూడా పరిశీలన చేస్తున్నాము. రైతులకు మటుకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇబ్బందులు కలగకుండా రైతులకి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలన్నీ కూడా నెరవేర్చడం జరుగుతుంది. మా మాన్యశ్రీ గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఆయన అనుకున్నారో ఆ పని చేసి తీరుతారు. తప్పకుండా మాది రైతుల పార్టీయే, రైతుల ప్రభుత్వం, ఇది పేదల ప్రభుత్వము. మా ప్రభుత్వంలో ఎవరికి కూడా ఇబ్బందులు కలగకుండా మేము చూసుకుంటామని ఈ సందర్భంగా మీకు హామీ ఇస్తున్నాం. మనం చూడొచ్చు ఇక్కడ ఉన్నటువంటి రైతులు కానివ్వండి, కూలీలు, వ్యాపారులతో మాట్లాడి నేరుగా వారి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ దాదాపు ఎన్నో ఏళ్ళుగా ఇక్కడ అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు ఏదైతే పెండింగ్లో ఉండడంతో నిత్యం కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కూడా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే మార్కెటింగ్ కమిటీకి సంబంధించినటువంటి పాలక మండలి చెప్తున్నారు. సో ప్రస్తుతం మనము చూడొచ్చు ఇటు మిర్చి కానివ్వండి, ఉల్లిగడ్డ ఇక్కడ ఫేమస్ అని చెప్పవచ్చు. ఇతర రాష్ట్రాల నుంచి దాదాపు వేలాది మంది రైతులు ఇక్కడ నిత్యం వస్తూ ఉంటారు. వచ్చేటటువంటి రైతులకు కనీస సదుపాయాలు లేకపోవడంతో నిత్యం ఇబ్బందులకు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా షెల్టర్ కానివ్వండి, దాంతోపాటు వారు ఉండడానికి ఇక్కడ తాగడానికి నీళ్లు కానివ్వండి, దాంతోపాటు టాయిలెట్ సదుపాయం లేకపోవడంతో దాదాపు ఇన్నేళ్లుగా ఇక్కడ వచ్చేటటువంటి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాబట్టి తక్షణమే యుద్ధ ప్రాతిపదికన ఏదైతే వ్యవసాయ శాఖ తరపున వారికి నిధులు కేటాయించి వెంటనే దీని మరమ్మతు పనులు చేపట్టడంతో పాటుగా ఏదైతే అభివృద్ధిని చేస్తామంటూ కూడా ఏదైతే పాలక మండలి చెప్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఏదైతే ఇక్కడ రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు నేరుగా తెలుసుకొని ఆ సమస్యలను దాదాపు 4 రోజుల వ్యవధిలోనే పూర్తిగా పరిష్కరిస్తామంటూ కూడా ఏదైతే మార్కెటింగ్కి సంబంధించినటువంటి చైర్మన్ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికైతే ఇటు తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్దదైనటువంటి ముఖ్యంగా ఇది హైదరాబాద్ జిల్లా మార్కెట్, మలక్పేట్ మార్కెట్ అభివృద్ధి మీద మాత్రం ఇటు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో నుమాని ఏబిన్, ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.